చూసాం నిన్న పూర్తిగా వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి అంశం ఉదయం నుంచి కూడా మనం చూడొచ్చు. దాదాపుగా నిన్న రిమాండ్ రిపోర్టుకు సంబంధించి కూడా దాంట్లో ఏదైతే స్టేట్మెంట్ తీసుకునే సమయంలో కూడా పూర్తిగా 8 గంటల పాటు సుదీర్ఘంగా కూడా ఈ స్టేట్మెంట్ ను రికార్డ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దాంట్లో ఏ ప్రశ్న అడిగినప్పటికీ కూడా నాకు తెలియదు, మర్చిపోయాను. అంటే గతంలో మనం చూడొచ్చు జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి ఎంక్వైరీ సమయంలో కూడా ఆయన ఆఫీసర్స్ ముందు నాకు తెలియదు, మర్చిపోయాను. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అక్రమాలు అరాచకాలు ఏవైతే ఉంటాయో ఆయన ప్రభుత్వంలో ఆయనకు సంబంధించిన అనుయాయులు వాళ్ళు అరెస్ట్ అయిన సమయంలో కూడా వాళ్ళను ప్రశ్నించిన సమయంలో కూడా నాకు తెలియదు, మర్చిపోయాను. అంటే పూర్తిగా వీళ్ళంతా ఈ విధంగానే చెప్తున్నటువంటి పరిస్థితి. నిన్న వల్లభనేని వంశీ కూడా అట్లాగే మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. తర్వాత వల్లభనేని వంశీ ఒక్క తప్పు నుంచి తప్పించుకునేందుకు మరో తప్పు చేశారా అన్న అంశం కూడా కనిపిస్తా ఉంది. అంటే ఏదైతే టీడీపీ కేంద్ర కార్యాలయం పైన దాడికి సంబంధించినటువంటి అంశంలో దాని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఎవరైతే దాంట్లో కంప్లైంట్ చేశారో ఆ వ్యక్తిని బెదిరించడం, కిడ్నాప్ చేయడం, ఆ తర్వాత అంటే గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారా అనే అంశం కూడా వస్తా ఉంది. అట్లాగే ఒక కేసు నుంచి తప్పించుకునేందుకు అతి తెలివితో వేసినటువంటి ఎత్తుగడ వికటించింది అనే అంశం కూడా ప్రస్తావన చేస్తా ఉన్నారు. వంశీ అరెస్ట్ తో ఇటు సైకో బ్యాచ్ రియాక్షన్ పూర్తిగా కూడా ఏంటి అనే చర్చ జరుగుతోంది. అదేవిధంగా ఎందుకంటే ఆయన అడుగుజాడల్లోనే ఇప్పుడు ఒక అరెస్ట్ జరిగింది, అట్లాగే ఇంకా చాలా మంది ఉన్నారు. సో కొద్ది రోజులుగా చాలా మంది అనుకుంటా ఉన్నారు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి చేయట్లేదు, అరెస్టులు అవ్వట్లేదు, అసలు ఏం జరుగుతోంది, అన్ని అరాచకాలు చేశారు కదా, అసలు ఒక్కరిని కూడా రిమాండ్లోకి తీసుకోవట్లేదు, అరెస్ట్ చేయట్లేదు, అరెస్ట్ కావట్లేదు, సాక్ష్యాలు ఉన్నప్పటికీ ఎందుకు ఉపేక్షిస్తున్నారనే కూటమి ప్రభుత్వం పైన కూడా విమర్శలు చేశారు. అంటే చాలా మంది ఆ పార్టీని లేదంటే ఆ అభిమానులు కావచ్చు, లేదంటే చాలా మంది ప్రజలు కూడా. కానీ ఇప్పుడు పూర్తి సాక్ష్యాధారాలతో ఒక్కొక్కరినిగా అరెస్ట్ చేస్తున్నటువంటి సంఘటనలు చూసిన తర్వాత నిజమే మళ్ళీ బయటకు రాకుండా ఈ విధంగా సాక్ష్యాలు సేకరించి అరెస్టులు చేస్తున్నారనే అంశం కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అట్లాగే నిన్న ఉదయం కూడా అంటే ఇటు పోలీసులు కొంచెం వ్యవహరించినటువంటి తీరు కూడా కొద్దిగా ఆక్షేపణీయంగా ఉంది అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. అంటే వల్లభనేని వంశీ నేను డ్రెస్ మార్చుకొని వస్తాను అనే సమయంలో అంటే లోపలికి వెళ్ళి చాలాసేపటి వరకు కూడా బయటకు రాకపోవడం, ఆ తర్వాత ఆయన ఫోన్ ద్వారా ఇటు ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే బ్లూ మీడియాను పిలుచుకోవడం, లేదు అని అంటే ఆయనకు చాలా మందికి ఫోన్లు చేసి ఒక హడావిడి సృష్టించే ప్రయత్నం చేయడం, ఇంత సమయం పోలీసులు ఎందుకు ఇచ్చారు అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. ఇంకా అదేవిధంగా ఆయన ఏదైతే స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత వైద్య పరీక్షల అనంతరం ఇటు జడ్జి ముందు ప్రవేశపెట్టే సమయంలో కూడా మెజిస్ట్రేట్ ముందు ఆ తర్వాత వెనక నుంచి తీసుకెళ్లడం ఏంటి అంటూ కూడా చర్చ జరుగుతోంది. పోలీసులు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు, మీడియా కంటపడకుండా తీసుకెళ్లే ప్రయత్నం ఎందుకు చేస్తా ఉన్నారు, అంత అవసరం ఏమొచ్చింది, చట్ట ప్రకారం వెళ్తున్నారు కదా, వెళ్ళొచ్చు కదా అనే చర్చ కూడా జరుగుతోంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి సమయంలో పూర్తిగా జైలు లోపల ఉన్నటువంటి విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. తర్వాత ఆ రోత పత్రిక రోత మీడియాకు సంబంధించినటువంటి చాలా మంది అంటే దానికి సంబంధించినటువంటి కొద్ది మంది ఫోటోగ్రాఫర్స్ కావచ్చు, వీళ్ళు డైరెక్ట్ గా అక్కడ ఎంక్వైరీ ఆయనను అధికారులు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతున్నటువంటి ఫోటోను కూడా వాళ్ళు తీసి అంత ఈజీగా తీసి బయటకు తీసుకొచ్చిన పరిస్థితి. అలా ఇప్పుడు చేయమనట్లేదు, చట్ట ప్రకారం వెళ్ళొచ్చు కదా, ఎందుకు పోలీసులు ఈ విధంగా కూడా వ్యవహరిస్తున్నారనే చర్చ ఇంకోవైపు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. సో పూర్తిగా అంటే చట్టం న్యాయం అంటే వంశీకి లెక్క లేదు. సో ఆయన రిమాండ్ రిపోర్ట్ లో చాలా అంశాలు కూడా పోలీసులు ప్రస్తావించారు. నొటోరియస్ క్రిమినల్ వంశీ అంటూ కూడా దాంట్లో ప్రస్తావించడం జరిగింది. దాదాపుగా ఆయనపై 16 క్రిమినల్ కేసులు ఉన్నాయంటూ కూడా పోలీసులు చెప్పారు. ఇక బలవంతంగా కేసు వాపసుకు వాంగ్మూలం ఇప్పించారు అనే చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి అంశం ఆయన మెడకు చుట్టుకున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. వంశీ ఏదైతే పోలీసులు కూడా అంటే ఇటు కోర్టు కూడా 14 రోజుల రిమాండ్ ఆయనకు విధించడం జరిగింది. ఆ తర్వాత ఆయన కోర్టుకు ఆ తర్వాత ఏదైతే కారాగారంలో కూడా పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుందో ఓవరాల్గా దీనికి సంబంధించి కూడా భిన్నాభిప్రాయాలు. అంటే ఆయన అనుకున్నారు కూడా ఇదంతా కక్ష సాధింపు అని, లేదు అని అంటే ఇటువైపు పూర్తిగా కూటమిలో ఉన్నటువంటి నేతలు కావచ్చు, లేదంటే చాలా మంది ప్రజలు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇదంతా ఆయన చేసుకున్నటువంటి స్వయంకృతం. అంటే అన్నం పెట్టినటువంటి అమ్మను అంటే అమ్మ లాంటి పార్టీ కార్యాలయం పైన దాడులు చేయించడం కావచ్చు, లేదంటే ఇటు భువనేశ్వరి గారి పైన బూతులు తిట్టించడం కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన చేసుకున్నటువంటి అంశం, ఆయన చేసినటువంటిది. ఆ పాపం పండింది. సో ఆయన అరెస్ట్ అయ్యారని ఇంకోవైపు నుంచి వస్తున్నటువంటి మాటలు. ఓవరాల్ ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు,
లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. అట్లాగే పిల్లి మాణిక్యరావు గారు లిట్ క్యాప్ చైర్మన్ టీడీపీ పార్టీ నుంచి, వారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. అట్లాగే అడ్వకేట్ ఉమేష్ చంద్ర గారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అందరికీ నమస్తే అండి. ముందుగా ఉమేష్ గారితో మొదలు పెడదాం. సార్, ఏం చెప్తారు? అంటే 71 to 1 అంటే ఆయన దీనికి సంబంధించి కూడా ఏదైతే పెరిగింది, ఆయన లెవెల్ పెరిగింది అనే చర్చ ఒకవైపు జరుగుతోంది. అట్లాగే ఇదంతా కక్ష సాధింపు చర్య అనే చర్చలు సార్. అంటే ఒకవైపు ఇటు ఆయన అనుకూలుడు కావచ్చు, ఎట్లాగో ఖచ్చితంగా ఆ విధంగానే మాట్లాడతారు. సో ఇంకొక వైపు కూడా పూర్తిగా చట్టం తన పని తాను చేసుకుపోతుందనే అంశం. సో ఏంటి సార్ నిన్న జరిగినటువంటి అంశం, ఈ రిమాండ్కి విధించడం 14 రోజులు, ఓవరాల్గా ఈ అన్ని అంశాలకు సంబంధించి ఏం చెప్తారు? ఆ సెక్షన్లు కావచ్చు, కేసులు కావచ్చు, ఇవన్నిటికి సంబంధించి. కక్ష సాధింపు చర్య అంటే మరి రాజకీయంగా ప్యానలిస్టులు ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడతారండి. బట్ ఇందులో నాకు కక్ష ఏం కనబడట్లా. ఇందాక ఏదైతే ఒక ఇన్సిడెంట్ ని రిఫర్ చేస్తున్నారో, మన చంద్రబాబు నాయుడు గారి వైఫ్ అయిన భువనేశ్వరి గారిని ఏదో అన్నారని, అసలు ఆ ఇన్సిడెంట్ కూడా దీనికి ఏం సంబంధం లేదు. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ పవన్ గారు, మీరు నేను అనుకుందాం అండి, మీరు వలంనేని వంశీ అనుకుందాం, నేను సత్యవర్ధన్ అనుకుందాం, మీతో ఫోర్స్ చేసి మీ మీద ఒక కంప్లైంట్ ఇంతకు ముందు నా ఆఫీస్ మీద దాడి చేశారని చెప్పి, నేను అక్కడ ఆఫీస్ లో పనిచేస్తుంటాను, ఇలాగ మా ఆఫీస్ మీద వలంనేని వంశీ గారు వాళ్ళ అనుచరులు వచ్చి దాడి చేశారని చెబితే, సో మీరు నన్ను ఫోర్స్ చేసి దాని మీద స్టేట్మెంట్ ఇప్పించి మ్యాజిస్ట్రేట్ గారి ముందు నన్ను లైక్ కిడ్నాప్ చేసి నన్ను ఇబ్బంది పెట్టి నన్ను ఎక్కడ పడితే అక్కడ కొట్టి, సరే దానిలో క్లియర్ గా రాశారు ఎక్కడ కొట్టారు ఏంటంటే, దాని జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. నిజంగా రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. సో అవన్నీ చేసిన తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత చట్టం నన్ను బంధం చేసుకోకపోతే ఎట్లాగండి? సో అతను కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళ బ్రదర్ కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ బేసిస్ మీద అతను పట్టుకున్నారు, వైజాగ్ లో అతను తీసుకొచ్చారు, వైజాగ్ నుంచి అతన్ని పరమడ పోలీస్ ముందు ప్రవేశపెట్టారు. అలాగే ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇచ్చారో కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తిని కూడా పోలీసు వారు ప్రాపర్ సెక్షన్స్ ఇన్వోక్ చేశారు. బేసికలీ ఇంత ముందు ఎలా జరిగేది, ఇప్పుడు ఎలా జరిగేది అనేది మనం ఆలోచించాలి. పవన్ గారు కక్ష సాధింపు చర్య కాదా అనేది మనం అర్థం చేసుకోవాలండి. మీరు చెప్పిన ఏ ఇన్సిడెంట్స్ అసలు దీనిలో ప్రస్తావన కూడా లేదు రిమాండ్ రిపోర్ట్ లో. అసలు అది ఆ బేసిస్ మీద కాదు అసలు అరెస్ట్ చేసింది. అంటే అరెస్ట్ ఆ విషయం కాదు, కానీ ఆయనకు అంటే ఏదైతే కూటమి నేతలు కావచ్చు, కొంతమంది ప్రజలు మాట్లాడుకునేది అంటే అట్లాంటి అరాచకాలు చేశారు. రాజకీయ నాయకులుగా వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు, ఒక న్యాయవాదిగా నా ఉద్దేశంలో అది అప్రస్తుతం. ఒక వ్యక్తిని కిడ్నాప్ చేయడం అనేది ఒక అఫెన్స్. కిడ్నాప్ చేసి అతనితో బలవంతంగా ఒక అఫిడవిట్ ఇప్పించడం న్యాయస్థానం ముందు అనేది ఒక అఫెన్స్. అతని ఇష్టానుసారంగా కొట్టడం అనేది ఒక అఫెన్స్. అతన్ని చంపేస్తామని భయంలో పెట్టి అతని ద్వారా ఏమన్నా స్టేట్మెంట్ తీసుకోవడం అనేది ఒక అఫెన్స్. నేను అంతవరకే చూస్తాను. బియాండ్ దట్ ఎవరైనా రాజకీయ నాయకులు మాట్లాడతారు. నా వరకు అయితే మాత్రం ఖచ్చితంగా ఇచ్చిన కంప్లైంట్ బేసిస్ మీద ఇంతకు ముందు ఎలా జరిగేది, ఇష్టానుసారంగా ఇంత ముందు ప్రభుత్వంలో 307 ఇన్వోక్ చేయడం, కానీ చాలా మందిని ప్రొటెక్ట్ చేస్తున్నాను కాబట్టి ఆ ప్రభుత్వంలో వాళ్ళకి బెయిల్ వేయటం కానీ క్వాష్లు వేయటం కానీ చేస్తున్నాను కాబట్టి ఆ పర్టికులర్ స్టాండ్ పాయింట్ నుంచి నేను మాట్లాడుతున్నాను. 307 అంటే ఏంటి? అటెంప్ట్ టు మర్డర్. ఊరికే చిన్న చిన్న వాటికి కూడా 307 సెక్షన్లు పెట్టి ఎందుకు పెట్టాలి? 307 పెట్టకపోతే 7 ఏళ్ల కన్నా తక్కువ offence పెడితే అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ఫాలో అయ్యి 41A నోటీస్ ఇచ్చి వదిలేయాలి. కాబట్టి 41A నోటీస్ ఇచ్చి వదిలేయడం అనేది వాళ్ళ అభిమతం కాదు. కాబట్టి సో ఖచ్చితంగా 307 పెడితే రిమాండ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో 307 సెక్షన్లు కానీ వేరే సెక్షన్లు కానీ 10 ఏళ్లకు మించి పనిష్మెంట్ ఉన్న సెక్షన్లని ఎఫ్ఐఆర్ లో పొందుపరిచి వాళ్ళందరినీ రిమాండ్ చేసే పరిస్థితులు మనం చూసాం. అర్ధరాత్రి గోడలు దూకి వెళ్ళి, ఎందుకంటే ఇది పెద్ద ప్రజాస్వామ్యానికి చేయటండి, ఇది రాజకీయంగా నేను మాట్లాడతా, ప్రజాస్వామ్యానికి విరుద్ధం ఇది. ఇప్పుడు ప్రజాస్వామ్య బద్ధంగా ఎలా జరిగిందో అప్పుడు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఎలా జరిగిందో రెండు నేను కంపేర్ చేసి చెప్పే ప్రయత్నం చేస్తా. అంతకుముందు అర్ధరాత్రి గోడలు దూకి మన బీసీ నాయకులైన ఉన్నారు, చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేసి మన అయ్యన్న పాత్రుడు గారు కానీ లేదా అచ్చెన్నాయుడు గారు కానీ ఎలా పడితే వాళ్ళ ఇంట్లో బాగాలేదన్న అరెస్టులు చేయటం, వాళ్ళ ఆడవాళ్ళని డ్రెస్ చేంజ్ చేసుకోనికుండా కూడా ఇది చేయటము, రంగనాయకమ్మ గారు లాంటి ఒక వృద్ధురాలని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పడం, ఇవన్నీ మనం చూసాం. ఇవన్నీ మనం చూసినాం ఇంతకుముందు ప్రభుత్వంలో. ఇప్పుడు ఏం చేశారు? సరే అప్పుడు అలా చేశారు, ఇప్పుడు ఏం చేశారో వద్దాం. అంటే చట్ట ప్రకారంగా చేయటం, చట్టాన్ని అతిక్రమించి చేయడానికి డిఫరెన్స్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. చట్ట ప్రకారం ఏంటి? పొద్దున 5ంటికి వెళ్ళి తలుపు కట్టారు. పొద్దున 5ంటికి గుర్తుపెట్టుకోవాలి, పొద్దున 5ంటికి వెళ్ళి తలుపు కట్టారు. సో వంశీ గారు తలుపు ఓపెన్ చేశారు. చేసిన తర్వాత అయ్యా ఇలా మీ మీద పడమడ పోలీస్ స్టేషన్ లో ఆయనకి ముందు డీటెయిల్స్ ఇచ్చారు. మేము ఎందుకు వచ్చాం ఇక్కడికి అని. పడమడ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదైందండి తమ మీద. సో ఈ సెక్షన్ల మీద నమోదైంది. సో అండ్ సో వారు కంప్లైంట్ ఇచ్చి ఉన్నారు. సో దాని ప్రకారంగా మేము మీ దగ్గరకు వచ్చామంటే మాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి. అది ఇవ్వండి. వెంటనే ఎఫ్ఐఆర్ కాపీ ఆయనకు చూపించి అరెస్ట్ ఇంటిమేషన్ సెక్షన్ 47 ఆఫ్ ది BNSS కింద
అరెస్ట్ ఇంటిమేషన్ వారికి ఇచ్చి వారి మీద నమోదైన సెక్షన్లు వారికి చెప్పి వారు నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటాను మీరు ఇనిషియల్ రిమార్క్స్ లో కూడా చెప్పారు. ఒక 45 నిమిషాలు సమయం ఆయన కేటాయించి అప్పటి వరకు పోలీసు వారు వెయిట్ చేసి ఆయన లోకల్ పోలీస్ స్టేషన్ లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి లోకల్ పోలీస్ వారిని కూడా అక్కడ డిప్లాయ్ చేయమని అడిగి అంటే అక్కడ రమ్మని చెప్పి అడిగి లోకల్ పోలీస్ వాళ్ళు వచ్చిన తర్వాత లోకల్ పోలీస్ స్టేషన్ లో ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత అరెస్ట్ ఇంటిమేషన్ వాళ్ళ వైఫ్ గారికి ఇస్తే ఆ ఎక్నాలజ్మెంట్ నేను ఇవ్వనన్నాక అవన్నీ జరిగిన తర్వాత సెక్షన్ ప్రకారంగా చట్ట ప్రకారంగా ఉన్న సెక్షన్ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి కంటెంట్ ఆఫ్ ది కంప్లైంట్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన అక్కడి నుంచి ఇక్కడికి పోలీసు వారి వెహికల్ లో తరలించి మనం విజువల్స్ లో కూడా చూస్తాం. వెహికల్ లో తరలించి పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ నిమిత్తం ఇన్వెస్టిగేషన్ చేసి మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టి ఇరుపక్ష వాదనలో జరిగే విధంగా రాత్రి 2:30 వరకు మార్నింగ్ 2:30కి ఆయనకి రిమాండ్ జరగడం జరిగిందనేది మనం న్యూస్ పేపర్ల ద్వారా కూడా చూస్తున్నాం. సో 2:30కి ఆయనకి ఆ టైం వరకు వాదనలు వినిపించుకునేలాగా ఇరుపక్ష వాదనలకి అవకాశం ఇచ్చి ఆ తర్వాత మాత్రమే మ్యాజిస్ట్రేట్ గారు 14 రోజులు రిమాండ్ చేశారు. సో ఇప్పుడు దీన్ని ఏమంటాను నేను, ఇది చట్ట ప్రకారంగా నడుచుకోవటం అంటాను నేను, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. సో సోషల్ మీడియాలో ఏమొస్తుంది, ఆయన ఎవరు ఇంతకుముందు ఎవరిని ఏమన్నారు ఇవన్నీ పక్కన పెడితే చట్ట ప్రకారంగా ప్రభుత్వం నడుచుకుందా లేదా అనేది ఒక న్యాయవాదిగా చూస్తా. చట్ట ప్రకారంగా నడుచుకోకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం చట్ట ప్రకారంగా నడుచుకోలేదని చెప్పడానికి నాకు అసలు నేను ఆలోచించను అసలు దాని విషయంలో నాకు సెకండ్ థాట్ కూడా ఉండదు. కానీ చట్ట ప్రకారంగా పోలీసు వారు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఒక కంప్లైంట్ తీసుకొని ఒక ఎఫ్ఐఆర్ కట్టి ఒక సెక్షన్స్ కొన్ని ఇన్వోక్ చేసి ఆ సెక్షన్ ఆయనకి వివరించి సెక్షన్లు ఏం పెట్టారండి, సెక్షన్లు ఏమన్నా పోనీ ఆ కంప్లైంట్ కి అనుబంధంగా సెక్షన్లు పెట్టారా, కంప్లైంట్ కి సంబంధం లేని సెక్షన్లు పెట్టారా? ఇంతకుముందు ఎలా ఉండేది పరిస్థితి, చిన్న వాటికి కూడా 307 పెట్టేయడం రిమాండ్లు చేసేయడం. కానీ ఇప్పుడు ఎలా ఉంది, 140 clause 1 పెట్టారు. 140 clause 1 ఏంటి, ఎవరినన్నా కిడ్నాప్ చేసి ఒక భయాందోళనకు గురి చేసి చంపేస్తామని బెదిరించో లేదా డిస్పోజ్ ఆఫ్ చేస్తామని బెదిరించో అతని నుంచి ఏదన్నా ఒక ప్రాపర్టీయో లేదా ఒక పర్సనల్ సెక్యూరిటీయో ఒక బాండో ఇంకోటి ఏదో తీసుకుంటే 140 clause 1 వస్తుంది. మరి కోర్టు ముందు బెదిరించి అఫిడవిట్ ఇప్పించింది 140 clause 1 కిందకి రాదా? నన్ను నేను ప్రశ్నించుకుంటున్నా, ఖచ్చితంగా వస్తుంది. అదే విధంగా ఎక్స్టార్షన్ 308 సెక్షన్ పెట్టారు ఆఫ్ ది భారతీయ న్యాయ సంహిత. అలాగే 351(3) పెట్టారు, అదే క్రిమినల్ ఇంటిమిడేషన్, భయాందోళనకు గురి చేయటం. అదే విధంగా రెడ్ విత్ 3(4) పెట్టారు. రెడ్ విత్ 3(4) అంటే ఇంతకుముందు రెడ్ విత్ 34 అని ఉండేది, 35 ఆఫ్ బిఎన్ఎస్, ఇంతకుముందు 34 ఆఫ్ ఐపీసీ ఉండేది. అంటే కామన్ ఇంటెన్షన్, ఒక ఇద్దరు లేదా ఇంకెక్కువ మంది కలిసి అలాంటి చర్య చేస్తే దాని కామన్ ఇంటెన్షన్, అందరికి ఒకే ఆలోచనతో చేశారని చెప్పి సెక్షన్ పెడతాం. సో ఇక్కడ కక్షపూరితంగా చేశారనే వాదన ఏదైతే ఉన్నదో పవన్ గారు, దాన్ని నేను ఏకీభవించను. ఎందుకంటే చట్ట ప్రకారంగా జరిగిందని, పోలీసులు చట్ట ప్రకారంగా వ్యవహరించారనేది క్లియర్ గా కనబడుతుంది కాబట్టి. రైట్ శ్రీనివాసరావు గారు నమస్తే సార్. మీరు కరెక్ట్ గా ఒక వారం క్రితం చెప్పారు చట్ట ప్రకారం అన్నీ జరుగుతాయి, ఆధారాలు సేకరిస్తున్నారు. గతంలో నేను కూడా చాలా ఆవేశపడ్డాను, చాలా ఇట్లాంటి డిబేట్ సందర్భంగా కూడా చాలా సార్లు కూడా నేను కూటమి ప్రభుత్వాన్ని విమర్శించాను, ఎందుకు ఆలస్యం అవుతుంది అనేది అని మీరు అన్నారు. ఆ తర్వాత ఇంకా మొదలవుతాయి, చట్ట ప్రకారం అన్ని మొదలవుతాయి అన్నారు. మరి మొదటి వికెట్ ఎట్లా చూస్తారు సార్? అందరికీ నమస్కారం అండి. చైర్మన్ గారు మాణిక్యాలరావు గారికి, ఉమేష్ గారికి, యంగ్ డైనమిక్ లాయర్ ఉమేష్ గారికి, పవన్ గారికి అందరికీ నమస్కారం. ఏబిఎన్ వీక్షకులందరికీ సార్ నమస్తే. మనం ఇక్కడ ఇది చాలా పెద్ద చర్చ అండి. వాళ్ళు మాట్లాడే విధానం చూస్తుంటే రాజకీయాలు అసలు ఒక తరం అంటే ఒక 22 దశాబ్దాల క్రితానికి ఇప్పటికీ ఎంత మార్పు వచ్చింది అనేటువంటి స్పష్టంగా కనిపిస్తా ఉంది. గతంలో రాజకీయాల్లో నాయకులు విధానాల పరంగా సిద్ధాంతాల పరంగా విమర్శించుకునేవారు లేదా ప్రశంసించేవారు. ఇది మీకు 2004 తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఎంటర్ అయిన తర్వాత వ్యక్తిత్వ హననాలు మొదలైనయండి. అంటే అవతల ప్రత్యర్థిని మనం నిలువరించలేమేమో లేదా భవిష్యత్తులో మనకు అడ్డం రాకూడదేమో అనుకున్న సందర్భంలో వాళ్ళ వ్యక్తిత్వం మీద దెబ్బ కొట్టడం మొదలైంది. అలాగే చంద్రబాబు నాయుడు గారి విషయంలో 2 ఎకరాల నుంచి 2,000 కోట్లు వ్యవసాయం దండగన్నారు, సింగపూర్ లో ఒకట్లో ఇలాంటివన్నీ మొదలుపెట్టారు. దాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి జనం వాళ్ళ వెనకాల ఉండి వాళ్ళ మేల్కోరి వాళ్ళందరూ కూడా దాన్ని అందిపుచ్చుకుని విపరీతమైన ప్రచారంలో పెట్టారు. ఇది ఒక రకం. అయితే జగన్మోహన్ రెడ్డి హయాం చూసాం మనం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 14-19 చంద్రబాబు నాయుడు గారి హయాంలో పరిపాలన చూసాం. 19 నుంచి 24 జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కూటమి సారథ్యంలో ప్రభుత్వం చూస్తాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వీళ్ళందరూ అక్రమ అరెస్టులు అక్రమంగా చేశారని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. కానీ నిజంగా కనుక అక్రమంగా అరెస్ట్ చేయదలుచుకుంటే, దొంగ అరెస్టులు జగన్మోహన్ రెడ్డిలో చేయాలనుకుంటే ఆల్రెడీ అప్పటికే చాలా నేరాలు చేస్తున్న వీళ్ళందరినీ కూడా ప్రమాణ స్వీకారమైన వారం రోజుల లోపల వీళ్ళందరూ బిహైండ్ ది బార్స్ లోపల ఉండేవాళ్ళు.
అదే కోరుకున్నారు పబ్లిక్ కోరుకున్నారు. ఇవి టీడీపీ అలాగే కూటమిలో ఉన్న పార్టీ కార్యకర్తలు అందరూ కూడా, నాయకులు కూడా చాలా మంది కోరుకున్నారు ఎందుకు ఇలా లేట్ అవుతుంది, ఎందుకు చేయలేదని. ఇక్కడ అప్పట్లో చూడండి మీకు కూడా ఇప్పుడు వంశీ గాని లేకపోతే అతను పేర్ని నాని గాని జోడుగ రమేష్ గాని వీళ్ళ ఇంట్లో కేసులు పడినప్పుడు ఎవరు వచ్చి మాట్లాడుతూ ఉన్నారండి? వాళ్ళ ఇంట్లో మహిళలు వచ్చి జరిగింది మాట్లాడుతూ ఉన్నారు. అయితే మీరు గతంలో చూడండి వీళ్ళందరూ కూడా ఎదట పక్షం నాయకులు అత్యంత జుగుప్సాకరంగా సభ్య సమాజం తలవంచుకునేలా కామెంట్లు చేశారు. మీరు చూడండి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని అయితే ఇక అసలు ఎవరో కూడా మళ్ళా నోట్లోంచి ఉచ్చరించడానికి వీల్లేని విధంగా జుగుప్సాకరంగా మాట్లాడాడు. ఎలాంటి పరిస్థితులు కూడా చలించిన వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు లాంటి ధీర గంభీరుని స్థిర చిత్రుణ్ణి బ్రేక్ అయిపోలే చేశారు. అతను సభలో ఒంటరిగా పోరాడి సవాలు విసిరి బయటకు వచ్చి వలవలా విలపించాడు ఆయన. ఇది మాత్రం ప్రపంచం మొత్తాన్ని కదిలించింది. ఇలా ఉంటే ఇక్కడ పోలీసుల వ్యవహార శైలిలో కూడా కొద్దిగా విమర్శలు చెలరెగుతా ఉన్నాయి. కారణం ఏంటంటే మీకు ఒక్క చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్ చేస్తారు, వ్యవస్థలన్నీ కూడా రాజ్యాంగము చట్టానికి అనుగుణంగా పనిచేస్తారు, రూల్ ఆఫ్ లా పాటిస్తారు, ఎక్కడ లేని విలువలు విశ్వసనీయత పాటిస్తారు. ఇది గమనించుకోండి. కావుతే చంద్రబాబు నాయుడు గారి ఈ హయాంతో 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన హయాంలో ఐఏఎస్లు ఐపీఎస్లు చాలా నిజాయితీ పరులుగా నిరూపించబడ్డ వాళ్ళు, నిరూపించుకున్న వాళ్ళందరూ కూడా వైఎస్ హయాంలో జైలుకు పోయారు. ఇప్పుడు ఐపీఎస్లు జగన్మోహన్ రెడ్డి హయాంలో పోతారు. వీళ్ళందరూ కూడా ఒకప్పుడు యంగ్ టర్క్స్, మంచి నిజాయితీ కలిగిన అధికారులుగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు పోలీసులు కూడా చాలా పారదర్శకంగా, చాలా ప్రజాస్వామ్యతంగా ఫ్రెండ్లీ పోలీసు లాగా. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇదే డిపార్ట్మెంట్ కదా, అచ్చెన్నాయుడు గారిని పాపం ఆయనకి ఆపరేషన్ చేయించుకుని రక్తస్రావం అవుతుంటే కూడా 800 కిలోమీటర్లు తీసుకెళ్లారు. అలాగే అంకబాబు గారిని అర్ధరాత్రి గోడలు దూకి అయ్యన్ పాత్రుడి గారిని అక్కడ దివంగత సబ్బం హరి గారి విషయంలో, అందరి విషయంలో కొల్లు రవీందర్ గారిని, దూల్పాల రవీందర్ గారిని, ఉమా గారిని, అందరినీ కూడా పట్టాభి గారిని అయితే చాలా దారుణంగా తీసుకెళ్లి లైట్లు ఆర్పేసి తోటవల్లి పోలీస్ స్టేషన్ లో ప్రైవేట్ వ్యక్తులతో కోటింగ్ ఇప్పించేశారు, కరెంట్ పెట్టించేశారు. ఇవన్నీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినాయి. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూడండి. అంతకుముందు చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు, లేకపోతే మీకు జోగి రమేష్ కొడుకు, వీళ్ళందరూ కూడా మోహిత్ రెడ్డికి స్టేషన్ లో 41A నోటీసులు ఇచ్చి పంపించారు సార్. అటెంప్ట్ మర్డర్ కేసు అది. 41 నోటీసులు ఇవ్వడం అందరూ కూల్ డ్రింక్ కూడా పౌడర్ అది రాసి పంపించారు వాళ్ళందరికీ. అది చూసాం మనం. అవన్నీ చూడ పుండి మీద కారం చెల్లినట్టు అయిపోయింది స్టేడియం. ఎందుకంటే వీళ్ళు చర్యలు తీసుకోవట్లేదు సరికదా, వాళ్ళందరికీ పోలీసులు ఈ రకమైన మర్యాద ఇస్తారంటే సహజంగానే జగన్ ప్రేమికులు ఉంటారండి డిపార్ట్మెంట్ లో. ఎందుకంటే గత హయాంలో వాళ్ళు యథేచ్ఛగా వాళ్ళు తినడానికి కూడా సహకరించారు, వాళ్ళు తిన్నిచ్చారు, వీళ్ళు కూడా తిన్నిచ్చారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో అలా కుదరదు. అంతా ప్రజాస్వామ్యంగా ఉండాలి, చట్టపరంగా ఉండాలి. ఇది నచ్చినా నచ్చకపోయినా మనం భరించాల్సిందే. ఎందుకంటే మన రాగద్వేషాలకు అతీతంగా వ్యవహారం ఉంటుంది. మనం అనుకున్నామని చెప్పేసి కొట్టరు, మనం వద్దంటే మానేరు. ఇది ఈ విషయంలో జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఈ వంశీ గారి విషయంలోకి వస్తే పూర్తిగా అతను ఎలాంటి శిక్షకైనా అర్హుడు. ఎందుకంటే అతను రాజకీయంగా అతను పార్టీ మారచ్చు, ఎవరో అది అందరికీ అభ్యాసం అయిపోయింది. గెలిచిన పార్టీలోకి మారిపోవడం అనేటువంటి అభ్యాసం అయిపోయింది. ఎవరైనా మారచ్చు. అనేక దేశంలో చూస్తున్నాం, మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నాం, పక్క రాష్ట్రాల్లో చూస్తున్నాం. అతను 2019లో ఆయన ప్రాతినిధ్యం వహించిన పార్టీ ఓడిపోయింది. జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉండొచ్చు, గతంలో కౌగులింతలు తీసుకుని ఆలింగనాలు చేసుకున్నారు, తిరిగి అతను ఆయన మీద ప్రేమ ఉండొచ్చు, కొడాలి నాని ద్వారా అతను వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని, లేకపోతే లోకేష్ గారిని, లేకపోతే కుటుంబాన్ని, భువనేశ్వరి గారిని, వీళ్ళందరినీ కూడా అవసరం లేకుండా కావాలని మరి వాళ్ళ వ్యక్తిత్వం మీద మచ్చ వేయటం, మానవత మీద అభాండాలు వేయటం, అవహేళన చేయటం, హింసపరిచయంలో మాట్లాడటం అనేటువంటి సాక్షాత్తు సభ సాక్షిగా ఇది ఎవరు సహించడానికి విషయం అండి. ఈ విషయంలో అక్రమమో సక్రమమో కాలుకి తాడుగట్టి తోటి బండలాగుడు పోటీలు పెడతారు కృష్ణా జిల్లాలో. అలాకెళ్ళాలి. అక్రమం సక్రమా నోటికొచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు? అంటే అధికారం ఉంది కదా అని చెప్పి రెచ్చిపోతారు. మీకు ఇలాంటి పరిస్థితుల్లో
అసలు జరిగింది చాలా పద్ధతిగా జరిగింది. చాలా వెసులుబాటు ఇచ్చారు. కోర్టాల్లో ఈ సైకో గ్యాంగ్ అందరినీ అలవ చేశారు. ఇంతకన్నా ఏంటండి, ఏం చేయాలో ఇంకా సక్రమం అంటేనే కూర్చోబెట్టి ముద్దులు పెట్టుకుని అతనికి ఏమో గడ్డ కింద బెల్లం ముక్క పెట్టి తీసుకెళ్లాలా, రాజలాంఛనాలతో తీసుకెళ్లాలా, డోలు సన్నాయి మేళం పెట్టి. అయినా సరే నాకు సంతృప్తి లేదు ఈ ప్రభుత్వం మీద. ఎవరు ఎంత తప్పు చేశారో అంత కఠినమైన శిక్ష ఉండాలి. రెండో వాడు మళ్ళా అటువంటి మాటలు మాట్లాడాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలా. ఈ విషయంలో ప్రొఫెసర్లుగా ఉన్నవాళ్ళు, లేకపోతే సామాజిక విశ్లేషకులుగా ఉన్నవాళ్ళు, ప్రొఫెసర్లు, మాజీ అధికారులు నోటికొచ్చినట్టు మాట్లాడు కులాలను అవుతారు. ఇందులోనూ ఎక్కువ సిస్టమ్ ఏంటి, ఆ సమయం వచ్చినప్పుడు ఎవరైనా సరే లోపల తీసుకెళ్లాల్సిందే. ఇంకా ఉన్నారు, ఇది మొదటి వికెట్ మాత్రమే. ఇక ముందు ఒక బాల్కి 3 వికెట్లు పడతాయి. తో పాటు మాణిక్యరావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. టీడీపీ పార్టీ నుంచి మాణిక్యరావు గారు, నమస్తే. నమస్తే అండి సార్. చూస్తా ఉన్నారంటే ఈ టీడీపీ కార్యాలయం పైన దాడి కావచ్చు, అన్ని అంశాలకు సంబంధించి మీరు కూడా చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితి. మీరు కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అక్రమ కేసులు కావచ్చు, ఇవన్నీ కూడా చూసినటువంటి పరిస్థితులు. ఇప్పుడు ఏం చెప్తారు సార్? వంశీకి సంబంధించి వాళ్ళకు సంబంధించినటువంటి కొద్ది మంది చెప్తా ఉన్నారు ఇది అక్రమం, సక్రమం కాదు, అక్రమ అరెస్ట్ ఇది. ఏంటి మీ వర్షన్ ఏంటి? నమస్కారం అండి, మీకు, శ్రీనివాస్ గారికి, ఉమేష్ చంద్ర గారికి, వీక్షకులందరూ కూడా. సార్, అక్రమ సక్రమ అరెస్ట్ అనేది ఉమేష్ చంద్ర గారు చాలా చక్కగా వివరించారు. అక్రమంగా అరెస్ట్ చేయటం అంటే ఎట్లా ఉంటుందో, అక్రమంగా తరలించడం అంటే ఎట్లా ఉంటుందో, ఇబ్బంది పెట్టడం అంటే ఎట్లా ఉంటుందో, గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేసినటువంటి పద్ధతిని కళ్ళకి చూపించినట్టుగా ఉమేష్ చంద్ర గారు చూపించారు. ఒక కేసులో ఆధారాలు, సాక్ష్యాలు అన్ని దొరికిన తర్వాత రాజ్యాంగ ప్రకారం, చట్ట ప్రకారం ఏ విధంగా అరెస్ట్ చేస్తారో అది ఎట్లా సక్రమం అనేది కూడా ఉమేష్ చంద్ర గారు చెప్పారు. ఇక నేను అక్రమ సక్రమం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. రాష్ట్రంలో కూడా ఎవరికి దీని మీద ఇది అక్రమ కేసులు అని చెప్పేసి అనేటువంటి అవకాశం కూడా లేదు. మీరు కూడా చూస్తే కేసు విషయంలో కూడా ఇది గతంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి వాహనాల్ని తగలబెట్టి అక్కడ ఉన్నటువంటి మనుషుల్ని కొట్టి అక్కడ ఉన్నటువంటి పట్టాభిని తరుముకొని కొట్టి తీసుకొని వెళ్ళి చిత్రహింసలకు గురి చేసినటువంటి కేసులో కూడా కాదు అరెస్ట్. అవును, ఈ కేసులో అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి ఆయన కోర్టుకు వెళ్ళాడు. సుప్రీం కోర్టులో విచారణలో ఉన్నట్టుంది. దాన్ని కూడా వైసీపీ నేర ముఠా అంతా ఏం చేస్తుందంటే కోర్టులో విచారణలో ఉండగా మమ్మల్ని ఎట్లా అరెస్ట్ చేస్తారని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. అయ్యా, అరెస్ట్ చేసింది ఈ రోజు వంశీని తీసుకొచ్చింది దాడికి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి కేసులో కాదు. ఆ దాడి కేసులో ఎవరైతే సాక్ష్యం చెప్పారో, ఎవరైతే ఫిర్యాదు ఇచ్చారో, కేసు పెట్టారో సత్యవర్ధన్ అనే అతను కొన్నాళ్ళుగా ఉన్నాడు. ఆ తర్వాత అతన్ని బెదిరించి కేసుని వెనక్కి తీసుకొని చెప్పేసి అతని కుటుంబాన్ని చంపేస్తామని చెప్పేసి ఒక ఫిర్యాదు న్యాయమూర్తి ముందు ఇచ్చేటట్టు చేశారు. ఇక్కడ లాజికల్ గా చూడాలి. కేసు పెట్టింది ఎప్పుడండి? ఈ సత్యవర్ధన్ అనే అతను 2023లో. 2023 గవర్నమెంట్ ఎవరిది? వైసీపీ గవర్నమెంట్. నిజంగా ఈ మోకలకి, ఈ రౌడీ మోకలకి, ఈ నేరస్తులకి లేదా జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఉమేష్ చంద్ర గారు చెప్పినట్టు చట్ట ప్రకారం వ్యవహరించే వాళ్ళైతే ఇదిగో దాడి జరిగింది, ఆ దాడి చేసే వాళ్ళు వంశీ కాదు, ఎల్ఐ కాదు, పుల్లయ్య కాదు, ఇదిగో వీళ్ళు అని చెప్పేసి ఎవరైనా చూపించారా? అరెస్టులు చేశారా? వాళ్ళని జైలుకి పంపారా? లేదు. అసలు అక్కడ దాడి జరగలేదా? సీసీ ఫుటేజ్ లో ఉన్నదంతా కూడా సినిమాలో జరిగిన ప్రక్రియ ఇదన్నా చెప్పాలి కదా. లేదు. ఆ రోజు సత్యవర్ధన్ అనే అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్త లేకపోతే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో పనిచేసే అతను కాకుండా వేరే అతను అక్కడ ప్రత్యక్ష సాక్షి కదా. పిచ్చోల్లాగా మాట్లాడుతూ ఉన్నారు. అతను ఈ రోజు పార్టీ అధికారంలోకి తనకు అనుకూలమైన, తనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ అధికారంలోకి వచ్చి మర్యాదగా నువ్వు కనుక కేసు వెనక్కి తీసుకోకపోతే బాగుందని బెదిరించాలా? ఆ అవకాశం ఉందా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు బెదిరించారా కేసు వెనక్కి తీసుకోమని? లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు బెదిరించారా?
ఏ రకం తీసుకోమని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. వంశీ అనే అతను ఒక నేరస్తుడు. అతను దీనిని ప్రభుత్వాన్ని లెక్క చేయకుండా, కోర్టుల్ని లెక్క చేయకుండా చాలా దారుణంగా ప్రవర్తించి కేసులో ఇరుక్కున్నారు. నేను దాని విషయం కూడా చెప్తాను. వాళ్ళ భార్య కూడా మీరు కనుక చూస్తే ఎక్కడా కూడా వంశీ అరెస్టు తప్పు అని చెప్పేసి మాట్లాడలేదండి. మీరు విజువల్స్ లో మీరు వేస్తున్నటువంటి విజువల్సే ఓకే. విన్నారు కదండి. ఏం చెప్పిందండి ఆమె? తప్పులు చేస్తారండి, ఎవరైనా తప్పులు చేస్తారు, నేచరే సరైనటువంటి సమయంలో నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. నేచర్ సంగతి పక్కన పెడదాం. ఇక్కడ చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తా ఉంది. సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నటువంటి కేసు విషయంలో ఎక్కడ కూడా మేము అరెస్ట్ చేయలేదు. జగన్మోహన్ వంశీ మమ్మల్ని తిట్టడంలో గాని, మా అధినేతను తిట్టడంలో గాని, మా అధినేత కుమారుడైనటువంటి లోకేష్ గారి పుట్టుక గురించి మాట్లాడినప్పుడు గాని, అసెంబ్లీలో ఇతని ముఖం రూపులంతా చంద్రబాబు నాయుడు గారి లాగా లేదు, వేరే వాళ్ళకి పుట్టినట్టుగా ఉన్నాయని మాట్లాడినందుకు కానీ మేము అరెస్ట్ చేయలేదు. కక్షపూర్తిగా వ్యవహరించినది ఎక్కడ? నిజంగా వాటికి సంబంధించినటువంటి చట్టాలు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి. భవిష్యత్తులో కూడా వంశీ వాటికి కూడా మూల్యం చెల్లించుకుంటాడు. ఇప్పుడు అరెస్ట్ చేసింది కేవలం సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేసి, సత్యవర్ధన్ ని చావగొట్టి, సత్యవర్ధన్ ని బెదిరించి, సత్యవర్ధన్ చేత తప్పుడు రిపోర్ట్ జడ్జి ముందు ఇప్పించి అతను కేసు వెనక్కి తీసుకున్నట్టుగా చేసినందుకు ఆధారాలు దొరికినందున, ఆధారాలు కూడా ఎక్కడ దొరికినాయి? కొమ్మకోట్ల రామకృష్ణ, లక్ష్మీపతి, కృష్ణప్రసాద్ లాంటి వాళ్ళని పోలీసులు విచారించి ఈ కిడ్నాప్ నిజమని తేల్చి, ఈ కిడ్నాప్ కి కారణం వంశీ అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత చట్ట ప్రకారం తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. అక్రమం అంటారేంటండి? నాకు అర్థం కాదు. లేకపోతే ప్రతీకార చర్య అంటారేంటి? ప్రతీకార చర్య అంటే ఏంటి? ఎవడు ఏం చేస్తే దాన్ని ప్రతీకారం చేయటం. రైట్. మరికేరావు గారు ఇదొకటి. అట్లాగే అరసుపల్లి శ్రీనివాసరావు గారు ఇందాక అన్నట్టుగా పోలీసులు వ్యవహరించిన మీరు అడగండి. నేను చెప్తాను. ప్రతీకార చర్య అంటే నన్ను నీ అమ్మ అంటే నేను నీ అమ్మ అంటే వాడు నన్ను నీ అమ్మ అంటాం, లేకపోతే వాడు నన్ను బూతులు తింటే నేను వాడిని తిడతాం, నన్ను కొడితే వాడు కొడతాం. ఏం చేసేది ప్రతీకార చర్య? ఏంటి ప్రతీకార చర్య? మా మంత్రులను తిట్టారా? అరే నువ్వు వాడుకు పుట్టలేదు, నువ్వు వీడుకు పుట్టలేదు, నీ ముఖ కమలకి అట్టలేవు, లేకపోతే ఇస్తలేదు. మా మంత్రులు తిట్టారా? మా ఎమ్మెల్యేలు తిట్టారా? మేమేమైనా తిట్టామా? ప్రతీకార చర్య అంటే అదే. నువ్వు ఏం చేస్తే అదే చేయటం ప్రతీకార చర్య అంటారు. ప్రతీకార చర్య ఎక్కడ చేయలేదే? చెప్పండి పవన్ గారు. లేదు, ఆ పోలీసుల వ్యవహరించిన తీరుకు సంబంధించి కూడా కొంచెం విమర్శలు అయితే వస్తున్న పరిస్థితి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ సమయంలో లోపల ఉన్నప్పుడు, లేదంటే రిమాండ్కి వెళ్తున్న సమయంలో లోపల విజువల్స్ కూడా కొద్దిమంది అప్పుడు ఆ పత్రికకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, కొద్దిమంది విలేకరులు తీసుకొని బయటకు పంపించారు. కానీ ఇప్పుడు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేటప్పుడు వెనక నుంచి తీసుకెళ్లడం, తర్వాత ఆయనకు సంబంధించినటువంటి కొద్ది మందిని లోపలికి పంపించడం, వాళ్ళ సతీమణి కూడా లోపలికి వెళ్ళి హ్యాపీగా మాట్లాడి ఫోన్లు కూడా ఇవ్వడం, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఏంటి ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది కొంచెం విమర్శలు అయితే వస్తా ఉన్నాయి. ఇప్పుడు గతంలో పోలీసులు అత్యుత్సాహం చూపించారు. గోడలు దూకెళ్తాం, లేకపోతే అర్ధరాత్రులు హింసించటం, లేకపోతే జైల్లో ఉన్నటువంటి వాళ్ళని, లేకపోతే పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి వాళ్ళని ఆ ఫోటోలు పంపటం. మీకు ఎక్కడ చదువుకుని నిన్న ఒక వీడియో వచ్చింది. పిల్లి కోటి అని చెప్పేసి మాకు సంబంధించినటువంటి చిలకలూరుపేట కుర్రాడు SC/ST అట్రాసిటీ కేసు విడుదల రజనీ మీద పెట్టారు. ఆ రోజు పరిస్థితి ఏంటి? వాళ్ళ భార్య గర్భిణితో ఉంది, వాడు ఏదో పోస్ట్ పెట్టాడు, కామెంట్ చేశాడని చెప్పేసి అతన్ని అర్ధరాత్రి తీసుకొచ్చారు. వాళ్ళ భార్య గర్భిణితో ఉన్నప్పుడు పోలీసుల కాలు పట్టుకుంది ఆమె. ఆ వీడియో అంతా కూడా రజనీ చూస్తా ఉంది. ఆ పోలీసు గర్భిణితో ఉన్నటువంటి ఆమెని కొట్టి వాడు లాక్కొచ్చి పోలీస్ స్టేషన్ లో పడేశారు. పోలీస్ స్టేషన్ లో వాడు చిత్రహింసలు గురి చేశారు. ఆ వీడియో మొత్తం కూడా చూపిస్తా ఉన్నారు. అట్లాగే రఘురాజ్ కృష్ణరాజు గారు లాంటి ఒక టాప్ పర్సన్ ని, ఒక గొప్ప వ్యక్తిని, పార్లమెంటు సభ్యుడిని కొడుతూ వీడియోలు చూపించారు. అలాంటి ఏం చేయలేదే పోలీసులు. ఈ రోజు పోలీసులు ఒకవేళ బ్యాంక్ గుండా తీసుకెళ్లారు అంటే అక్కడ ఏదన్నా ఘర్షణ జరుగుతారో, లేకపోతే గొడవలు పడతారేనో, ఈ వంశీకి సంబంధించినటువంటి బ్యాచ్ అల్లరి చేస్తారని చెప్పేసి తప్పించుండొచ్చు.
ఎక్కడ కూడా ఇబ్బందులు కలిగించలేదు. ఆ రోజు పోలీసులు చట్ట వ్యతిరేకంగా వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డి సంతోషపడ్డాడు. మీరు చూడండి, ఆ రోజు విడుదల రజని ఆ విధంగా సంతోషపడింది. జగన్మోహన్ రెడ్డి ఆర్ఆర్ని చిత్రహింసలు చేసేటప్పుడు వీడియో చూసుకొని సంతోషపడ్డాడు. తర్వాత తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి బోషడికే అంటే ఊరుకుంటారండి, కొడతారండి, బీపీలు వస్తే ఏమైనా చేస్తారు చెప్పేసి మాట్లాడాడు. ఎక్కడ కూడా ఇలాంటి చర్యలు తప్పు, ఇట్లా చేయకూడదు ప్రజాస్వామ్యంలో. అప్పటి పోలీస్ ఆఫీసర్స్ కూడా ఈ విధంగా మాట్లాడారు కదా, కోపాలు వచ్చి ఈ విధంగా వాళ్ళ నిరసన వ్యక్తం చేశారని మెలదిప్పి మాట్లాడారు పోలీస్ ఆఫీసర్. మెలదిప్పి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది పోలీస్ ఆఫీసర్లు. ఆ రోజు అందరినీ ప్రోత్సహించే విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు అభివృద్ధికి సంబంధించిన పనుల్లో ఉన్నారు తప్ప ఈ విషయాల్లో ఎక్కడ ఇన్వాల్వ్ అవుతున్నారా? తన పరిస్థితులు చేసుకుంటూ వెళ్తా ఉంది. ఇంకా ఉన్నారు, వాళ్ళందరూ కూడా చేసేటువంటి తప్పులకి ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. రైట్. ఇక ఏదైతే వంశీ దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి వీటికి సంబంధించి ఉమేష్ గారితో గారు ఏంటి ఆప్షన్స్ అంటే ఏం చెప్తారు? అంటే చట్ట ప్రకారం ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంది? సో ఆయనకు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి, దీనికి సంబంధించి ఏంటి సార్? సో ఖచ్చితంగా పవన్ గారు, ఒకటి రిమాండ్ చేసే సమయంలో రిమాండ్ కి రిజెక్షన్ కోసం వేసుకునే అవకాశం ఉంటుంది. సో ఆల్రెడీ దానికోసం ఆర్గ్యుమెంట్లు కూడా జరిగినాయి అనుకుంటాను. రాత్రి 2:30 వరకు అయినాయి ఆర్గ్యుమెంట్లు అని నేను పేపర్లో కూడా చదవడం జరిగింది, ఈనాడులో చదివాను మార్నింగ్. సో ఆ 2:30 వరకు ఆల్రెడీ ఆయన తరఫు న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో ఇది చట్టబద్ధమైన చర్య కాదు, ఈ ఎఫ్ఐఆర్ కరెక్ట్ కాదు, ఈ కంప్లైంట్ కరెక్ట్ కాదు, ఏదో వాళ్ళు చెప్పాల్సిన వాదనలు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు ఖచ్చితంగా న్యాయస్థానంలో. ఏం చెప్పారని క్లియర్ గా మనకి ఆ జడ్జిమెంట్ లాగా అయితే రిమాండ్ చేస్తున్నారు, రిమాండ్ ఆర్డర్ లో ఏమైనా డీటెయిల్ గా మెన్షన్ చేస్తే తప్ప మనకు ఆ విషయం తెలిసే అవకాశం లేదు. అదైనప్పటికీ చివరికి మ్యాజిస్ట్రేట్ గారు విపక్ష వాదనలు విన్న తర్వాత ప్రాసిక్యూటర్ గారి వాదనతో ఏకీభవించి రిమాండ్ కి 14 రోజులు ఇవ్వడం జరిగింది. 15 రోజులకు రిమాండ్ అడిగినట్టున్నారు యాజ్ పర్ ది రిమాండ్ రిపోర్ట్. సో ఇనీషియల్ గా 14 days కి ఇస్తారు. ఆ తర్వాత ఇప్పుడు ఏంటంటే పోలీస్ కస్టడీకి పిటిషన్ వేసుకుంటారండి. ఇంతకుముందు సెక్షన్ 167 సిఆర్పిసి కింద ఉండేది. వాళ్ళు పోలీస్ కస్టడీ కోసం అంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మొత్తం మొదటి 24 గంటలు అరెస్ట్ చేసి 24 గంటల ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు కాబట్టి దీనిలో ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సో పోలీసు వారు మాకు పోలీస్ కస్టడీకి ఇవ్వండి అని చెప్పి సో 167 పిటిషన్ ఒకటి మూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది న్యాయస్థానం ముందర. సో దాని ప్రకారంగా పోలీస్ కస్టడీకి తీసుకునే అవకాశం ఉంటుంది. సో యూజువల్లీ ఏంటంటే పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు ఆయనకి బెయిల్ ఇచ్చే అవకాశం ఉండదు, ఎందుకంటే పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో బెయిల్ ఇచ్చే అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళు ఒక వారం రోజులకో 10 రోజులకో పోలీస్ కస్టడీ అడిగితే ఒక 5 రోజులకో 4 రోజులకో న్యాయస్థానం ఇస్తూ ఉంటుంది. తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీ పిటిషన్ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు అనుకున్నప్పుడు మల్టిపుల్ టైమ్స్ కూడా పోలీస్ కస్టడీ పిటిషన్ వేసుకొని పోలీసు వారి కస్టడీలోకి తీసుకొని అంటే జైల్లో ఉన్న వ్యక్తిని పోలీస్ స్టేషన్ తీసుకొని పోయి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అదే పోలీస్ కస్టడీ అంటే. సో పోలీస్ కస్టడీ పిటిషన్స్ అవి అయిన తర్వాత ఖచ్చితంగా ఈ 14 రోజుల లోపల కూడా ఆయన బెయిల్ అప్లికేషన్ ఒకటి మూవ్ చేసుకోవచ్చు, నన్ను రిలీజ్ చేయండి ఈ కేసుకి సంబంధించింది. సో బెయిల్ అప్లికేషన్ మూవ్ చేసుకుంటే మరి ఇంకా వేరే కేసులు ఏమి ఆయన మీద లేవు అనుకునే వాటిలో ఏమి పీడీ వారెంట్ అంటాం, ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్ వారెంట్ అంటాం. మనం ఇంతకుముందు మనం అబ్జర్వ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి కేసులో 53 రోజులు ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్ వారెంట్, అప్పుడు అంగళ్ళు కేసు ఒకటి పెట్టడం, స్కిల్ డెవలప్మెంట్ కేసుతో తీసుకెళ్లడం, తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ కేసు అని చెప్పడం, ఆ తర్వాత ఫైబర్ నెట్ కేసు అని చెప్పడం, ఇలా ఒక కేసు తర్వాత ఒక కేసు తీసుకొచ్చి ఒకటి తర్వాత ఒకటి పీటీ వారెంట్లు ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోయారు. అంటే ప్రొలాంగ్ చేయడం కోసం, అంటే కస్టడీని కొంతకాలం పొడిగించడం కోసం చేసే ప్రక్రియ. సో అలా పీటీ వారెంట్లు ఏమన్నా మరి వేరే కేసులు ఆయన మీద చాలా కేసులు ఉన్నాయని చెప్పిందాక మనం ఆ రిమాండ్ రిపోర్ట్ లో కూడా చూసాం, 16 కేసులు పైగా ఉన్నాయి. మరి వాటిలో ఆయన బెయిల్స్ వేట్లో తీసుకున్నారు లేదా 41A నోటీసులు వేట్లో ఇచ్చారు, మరి ఇవన్నీ వాటిలో పీటీ వారెంట్లు ఏమైనా ఎగ్జిక్యూట్ చేస్తారా లేదా ఈ కేసు వరకు దీన్ని కన్ఫైన్ చేసి బెయిల్ రాగానే రిలీజ్ చేస్తారా? సో ఇవన్నీ కూడా మనకు తెలియదు కాబట్టి, అంటే ప్రభుత్వం ఎలా ముందరికి వెళ్తుంది, పోలీసు వారు ఎలా ముందరికి వెళ్తారని మనకు తెలియదు కాబట్టి ఇన్ని కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన మీద. సో అది ఆయన ఎప్పుడు రిలీజ్ అవుతారనేది నేనే కాదు కదా ఎవరు చెప్పలేరు. కాకపోతే ఈ పర్టికులర్ కేసు వచ్చే వరకు ఏంటంటే ఆయన ముందు ఉన్న ఆప్షన్స్ ఫస్ట్ రిమాండ్ ని రిజెక్ట్ చేసుకోవటం ఆల్రెడీ ఆయన చేస్తున్నారు. అది మరి సక్సెస్ఫుల్ కాలేదని చెప్పాలి. ఈరోజు 14 రోజులు రిమాండ్ వేశారంటే రిమాండ్ రిజెక్షన్ కోసం ఆయన ఏదైతే ప్రయత్నం చేశారో సక్సెస్ఫుల్ కాలేదు. సరే తర్వాత బెయిల్ అప్లికేషన్ వేసుకోవచ్చు పోలీస్ కస్టడీ అది అయిన తర్వాత. సో మన రెగ్యులర్ బెయిల్ వేసుకోవడం జరుగుతుంది. సో రెగ్యులర్ బెయిల్ వేసుకొని రెగ్యులర్ బెయిల్ వస్తే రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఎప్పుడు ఆ పాసిబిలిటీ ఎప్పుడు ఉంటుందంటే సో పీటీ వారెంట్లు ఇవి ఎగ్జిక్యూట్ కాకుండా మిగతా వీటిలోనూ బెయిల్స్ అవకాశానికి బెయిల్స్ ఆల్రెడీ వచ్చుందా లేదా 41A ఆల్రెడీ వచ్చుందా, వేరే కేసులు కొత్తవి రిజిస్టర్
కాకపోయినా సో ఆయన వెంటనే ఇమీడియట్ గా రిలీజ్ అవడానికి అవకాశం ఉంది. ఇమీడియట్ టైం ఏంటి సార్ అదే ఈ కేసులో బెయిల్ వచ్చిన వెంటనే ఆయన రిలీజ్ అవడానికి అవకాశం ఉంటుంది. కానీ వేరే కేసుల్లో కూడా మరి వాళ్ళు పీటీ వారెంట్లు ఎగ్జిక్యూట్ చేస్తే వాటిలో కూడా బెయిల్స్ తీసుకోవాలి. ఆల్రెడీ రెండు శాండ్ కి సంబంధించి ఒక 210 కోట్లకు సంబంధించి అట్లాగే 1000 కోట్లది ఇంకో కేసు ఏదో ఉంది. తర్వాత పట్టాదారు అన్నిటి నుంచి వాళ్ళు ఆయన బెయిల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే పట్టాభి గారికి సంబంధించిన కేసు కానీ ఏదైనా వీటన్నిటిలో బెయిల్స్ తెచ్చుకుంటేనే, ఎందుకంటే మల్టిపుల్ కేసులు మీ మీద ఉన్నప్పుడు అంటే నేను బేసికలీ నేను క్లయింట్స్ కూడా అడ్వైజ్ చేస్తాను. అంతకుముందు మన తెలంగాణలో మన తీన్మార్ మల్లన్న అతనికి అపియర్ అయినప్పుడు కూడా నేను చెప్పేవాడిని ప్రతి కేసులోనూ 41A నోటీస్ కానీ లేదంటే లైక్ బెయిల్ కానీ ముందస్తుగా తెచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఏమవుతుందంటే మనల్ని ఒక కేసులో అరెస్ట్ చేసిన తర్వాత మన మీద ఉన్న పెండింగ్ కేసులన్నీ అప్పుడు బయటకు వచ్చి వాటిల్లో మళ్ళీ ఇందులో ఇన్వెస్టిగేషన్ కావాలని పోలీసు వాళ్ళు అడిగే అవకాశం ఉంటుంది, ఇందులో ఇన్వెస్టిగేషన్ కావాలని పోలీసు వాళ్ళు అడిగే అవకాశం ఉంటుంది. సో పీటీ వారెంట్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోతే మీరు వారం 10 రోజుల్లో బయటికి రావాలని, ఒక నెల రోజుల్లో బయటికి రావాల్సిన వాళ్ళు 2 నెలలు 3 నెలలుగా జ్యుడిషియల్ కస్టడీలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇవన్నీ పోలీస్ వారి ముందర కానీ లేదా వల్లభనేని వంశీ గారి ముందర కానీ ఉన్న ఆప్షన్స్ అండి. రైట్. శ్రీనివాసరావు గారు ఏం చెప్తారంటే ఇప్పుడు ఒక్క బాల్కు 3 వికెట్లు అంటున్నారు, ఏంటవి? ఏమవుతుంటే అండి ఇక్కడ వీళ్ళు చట్ట ప్రకారం వెళ్దాం అనుకున్నారు, చట్టానికి రాజ్యాంగానికి లోబడి రూల్ ఆఫ్ లా పాటిస్తూ ముందుకెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి ఒక 7 నెలల 8 నెలల సమయం అనేటువంటి చాలా సుదీర్ఘమైన సమయం కాలం ఇది ఈ ప్రభుత్వానికి. ఖచ్చితంగా ప్రజల నుంచి ఒక ఒత్తిడి వస్తూ ఉంది, అలాగే పార్టీ క్యాడర్ నుంచి ఒత్తిడి వస్తాం. దీని మీద జగన్మోహన్ రెడ్డి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో పోలీసులు వాళ్ళలో కూడా కొద్దిగా పరివర్తన వస్తుంది. చంద్రబాబు నాయుడు గారి విధానాలు చూసిన తర్వాత వాళ్ళలో ఒక రకమైన మార్పు, మన చట్టానికి లోబడి పనిచేయాలి, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని వదిలిపెట్టకూడదు అనేటువంటి భావనలో వాళ్ళు కూడా వచ్చారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి విధానాలు చూసిన తర్వాత, పాలసీలు చూసిన తర్వాత వాళ్ళలో కూడా మార్పు కనిపిస్తాం. కాబట్టి పెదిరెడ్డి, చెవిరెడ్డి, కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, రోజారెడ్డి ఎవరు కూడా తప్పించుకోలేరు. సిద్దిరి అప్పలరాజుతో సహా, మల్లాది విష్ణుతో సహా ఎవరు పక్క తప్పించుకోలేరు. అలాగే ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ధ్వంసం కేసులో వాళ్ళు కొంతమందికి బెయిల్ వచ్చినాయి. మన విజయపాల్కి, రఘురామకృష్ణరాజు గారి కేసులో విజయపాల్కి కండిషన్ బెయిల్ వచ్చింది. ఇంకా సీతారామాంజనేయులు, పివి సునీల్ కుమార్ వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్లాల్సి ఉంది. ఇవన్నీ చాలా పెండింగ్ ఉందండి. చంద్రబాబు నాయుడు గారి ముందు చాలా పెద్ద టాస్క్ ఇది ఈ ప్రభుత్వం ముందు. అయితే నేనేం చెప్తానంటే వీళ్ళు సరే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో అరాచకం చేశారు. అరాచకం చేయటం వల్ల తెలుగుదేశం క్యాడర్ కానీ సామాన్య ప్రజలు కూడా వాళ్ళ మీద విముక్తి వచ్చింది. తిరిగి వాళ్ళ మీద వాళ్ళు దొరికిన వదిలేశారు. కానీ చాలా అన్యాయంగా, దుర్మార్గంగా, అనైతికంగా ప్రజల మనుషులు గాయపరిచారు. వాళ్ళు చట్ట ప్రకారం తప్పులు చేసి నేరం చేశారు, అది వేరే. ప్రజల మనోభావాలు దెబ్బతీశారు, వాళ్ళ మనసులు గాయం చేశారు. ఇప్పుడు వీళ్ళని చాలా చట్ట ప్రకారం చాలా పద్ధతిగా వీళ్ళు అందంగా మర్యాదగా తీసుకెళ్లి అరెస్ట్ చేసి న్యాయమూర్తులకు విడిచిపెట్టి జాగ్రత్తగా వాళ్ళని ఒబ్బడిగా తీసుకెళ్తారు. రేపు నుంచి కేసులు ఉంటాయి, పీటీ వారెంట్ పెడతారు, మన ఉమేష్ గారు చెప్పినట్టు తీసుకొస్తారు, మళ్ళీ అందంగా కూర్చుంటాడు. దానివల్ల వెసులుబాటు ఏంటంటే వాళ్ళని కలుసుకుని కాసేపు ముచ్చరించుకోవడానికి అవకాశం తప్ప దానివల్ల ప్రయోజనం ఏమి. కానీ ఈ గాయపడిన మనుషులకి వీళ్ళ మనోవేదనకి ఉపశమనం లేదు. ఖచ్చితంగా ఇచ్చి తీరాల ప్రభుత్వం. ఇంకోటి ఏంటంటే ఈ పోలీస్ వ్యవస్థకు కానీ ప్రభుత్వానికి కానీ జైలు శాఖ కానీ నా విజ్ఞప్తి ఒకటి ఉందంటే, ఎందుకంటే ఈ జగన్ గ్యాంగ్ ఎవరిని కూడా జైల్లో పెట్టినప్పుడు మిగతా ఖైదీలతోటి కలపకూడదు. ఎందుకంటే క్వారంటైన్ అయినా సరే, వాళ్ళకి రిమాండ్ వేసినా సరే, అసలు వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఉండకూడదు. ఎందుకంటే ఆల్రెడీ జైల్లో కొంతమంది శిక్ష అనుభవిస్తారు, కొంతమంది ఈ రిమాండ్ లో ఉంటారు. వాళ్ళకి బెయిల్ దొరక్క వాళ్ళ కోసం ప్రయత్నం చేసే వాళ్ళ కొంతమంది అలమటిస్తూ ఉంటారు. వాళ్ళందరిలో ఖచ్చితంగా పశ్చాత్తాపము, పరివర్తన కలిగి వాళ్ళ మనసు మారుతూ ఉంటుంది. వాళ్ళలో వీళ్ళని కలిపితే వీళ్ళని చూసి మళ్ళీ పాడైపోతారు. ఇంకోటి ఏంటంటే ఇది ఎలాంటిదంటే మంచినీటి బావిలో విషం కలిపినట్టు, మంచినీటి బావిలో పురుగుల మందు కలిపినట్టు అనమాట. వీళ్ళని కనుక వాళ్ళతో కలిపేస్తే ఈ ప్రభుత్వం నా విజ్ఞప్తి ఏంటంటే వీళ్ళకి దర్యాప్తుకు ప్రత్యేక బృందాలు ఉండాలి, విచారణకు ప్రత్యేక బృందాలు ఉండాలి, కోర్టులు ఫాస్ట్ ట్రాక్ కోర్టు సెపరేట్ కోర్టులు ఉండాలి, అలాగే రిమాండ్ వేయడానికి లోపల పెట్టడానికి కూడా సెపరేట్ గా జైలు ఉండాలి. అంటే వాళ్ళైనా అందరూ ఒక దగ్గర ఉండొచ్చా సార్?
ఏమండి వాళ్ళైనా కానీ అందరూ ఒకటే దగ్గర ఉండాలా, వాళ్ళు కూడా విడివిడిగానే ఉండాలా? వాళ్ళందరూ ఒక చోట ఉన్నా పర్లేదు, వీళ్ళు బయట ఉన్నా ఒకటే, లోపల ఉన్న ఒకటే, వాళ్ళ మనస్తత్వమే మార్చలేం కదా. కాబట్టి దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి ప్రభుత్వం. ఎందుకంటే సరే వీళ్ళు బయట ప్రపంచంలో సమాజానికి హానికరం, మద్యపానం, ధూమపానం, మత్తు పదార్థాలు ఎలాగైతే ఆరోగ్యానికి హానికరమో వీళ్ళు సమాజానికి హానికరం. వీళ్ళు నేరం చేశారు కాబట్టి వీళ్ళని జైల్లో పెడతాం అనుకుని మళ్ళా వీళ్ళలో పరివర్తన పశ్చాత్తాపం కలిగిన వాళ్ళలో కలిపేస్తే కంక్లూడ్ చేయండి సార్. వీళ్ళని చూసి మిగతా కూడా పాడైపోతారు. ఇది నా విజ్ఞప్తి సార్. ఫైనల్ గా కంక్లూడ్ చేయండి శ్రీనివాసరావు గారు. కాబట్టి ఏమైనా ఒక్కసారి ప్రజల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నాళ్ళ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు బాగా ఇచ్చారు, సంక్షేమం బాగా చేస్తున్నారు, పెట్టుబడులు తీసుకొస్తున్నారు, అభివృద్ధికి ముందు అడుగులేస్తున్నారు. దీని ఎక్కడ రాని అప్లాజు, ప్రశంస. నిన్న అరెస్ట్ తోటి ఈ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది. గమనించాలి. జనరంజకం కూడా, జనరంజకం అంటే ఇదే. సంక్షేమ ప్రభుత్వము, అభివృద్ధి ప్రభుత్వము, అలాగే జనరంజక ప్రభుత్వం అనేటువంటిది కూడా గమనించుకోవాలి. రైట్ సార్. మాణిక్యరావు గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి సార్. పవన్ గారు, ఈరోజు చట్ట ప్రకారంగా సొసైటీలో ఎవరైతే ఏ తప్పులు చేశారో ఆ తప్పులన్నిటికీ కూడా శిక్షలు ఉంటాయి. ఆస్తులు దోచుకున్నా, అవినీతి చేసినా, లేకపోతే ప్రజల యొక్క సొమ్ముని దోచుకున్నా, మనుషుల్ని చంపేసినా, కిడ్నాప్ చేసినా వీటన్నిటికీ కూడా ఉంటది. రెండో విషయం వచ్చేసరికి మానసికంగా వేదనకి గురి చేయటం, వ్యక్తిగత హననం చేయటం, వాళ్ళ మానాలు ప్రాణాలని అవమానకరంగా మాట్లాడడం, ఇవన్నీ ఉన్నాయి చూడండి. వీటికి ఖచ్చితంగా శిక్ష ఉంటది. వాటికి ఆశ్రయంలోనే శిక్ష ఉంటది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని 151 సీట్లు, నిజంగా 151 సీట్లు ఎవడు కూడా మళ్ళీ గెలవలేము అని మేము కూడా అనుకున్నాం ఒక దశలో. కానీ 151 సీట్ల నుంచి 11 సీట్లకి పడేశారంటే కేవలం పరిపాలనలో లోపాలు, చట్టపరంగా వాళ్ళు అవినీతి చేయటం, వాళ్ళు దోపిడీ చేయటం, వాటి ఒక్కదానికే కాదండి. ప్రత్యర్థుల పట్ల వ్యక్తిగత హననం చేయటం, ప్రత్యర్థుల భార్యల్ని తిట్టడం, కులాలను పెట్టి దూషించడం, వాళ్ళని చంపటం, వీటన్ని కూడా ప్రభావం చేసింది. రేపు ఇప్పుడు కూడా చూడండి మీరు, వైసీపీ అంటే వాళ్ళని నమ్మటానికి లేదు. శ్రీనివాస్ గారు చెప్పినట్టు వైసీపీ వాళ్ళని నమ్మటానికి లేదు. వాసిరెడ్డి పద్మ వాళ్ళు స్లిప్ రాసిస్తే తిట్టామండి, అంత దారుణంగా తిట్టామండి. స్లిప్ దాని ప్రకారం వెళ్ళబోతే మమ్మల్ని ఊరుకోరండి. విజయసాయి రెడ్డి కూడా నేను రకమన్నా చర్యల దగ్గరికి వెళ్ళి నమ్మని అదేం లేదమ్మా, జగన్మోహన్ రెడ్డి చెప్తే చెప్పాము, జగన్మోహన్ రెడ్డి చెప్తే తిట్టాము, జగన్మోహన్ రెడ్డి చెప్తే చేసామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ప్రజలు చైతన్యంతో ఉండండి, ప్రజలు అప్రమత్తంగా ఉండండి, ప్రజలు మంచి చెడుని గమనించండి, క్రిమినాలిటీని, ప్రజాస్వామ్యాన్ని చూడండి, అభివృద్ధి ఎవరు చేస్తున్నారో చూడండి. వీటి పట్ల చెప్పండి. రైట్ 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 టైం లేదు. ఒక్కసారి ఉమేష్ గారిది కూడా ఫైనల్ గా. సార్ ఉమేష్ గారు బ్రీఫ్ గా ఫైనల్ కంక్లూడ్ చేయండి సార్. ఏం లేదండి, బేసిక్ గా ఏంటంటే నాకు కనిపిస్తున్న ఇనీషియల్ గా కనిపిస్తున్న ఎఫ్ఐఆర్ గానీ, కంప్లైంట్ గానీ ఇవన్నీ చూస్తే మీరు డిస్కస్ చేస్తున్న పొలిటికల్ సైడ్ ఆఫ్ ది ఇష్యూ ఏదైతే ఉన్నదో అసలు దానికి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు చట్టానికి అనుగుణంగా వ్యవహరించిన వాళ్ళని ఎవరినైనా చట్టబద్ధుల్ని చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసు వారికి ఉంటుంది. వాళ్ళు చేసింది అదే. ఇప్పుడు ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసేయటం, ఒక వ్యక్తిని ఇష్టానుసారంగా కొట్టేయటం, ఒక వ్యక్తి దగ్గర నుంచి బలవంతంగా స్టేట్మెంట్ ఇప్పించడం, ఇవన్నీ చట్ట విరుద్ధమైన చర్యలు. మరి చట్ట విరుద్ధమైన చర్యలు తీసుకునే వాళ్ళని చట్టానికి అనుగుణంగా బాధ్యులను చేయకూడదంటే అసలు ప్రభుత్వం ఇంకెందుకు, లేదా పోలీసు వారికి ఎందుకు? సో కంప్లైంట్ వచ్చినప్పుడు పోలీసు వారు పర్సూ చేయాలి, ఎఫ్ఐఆర్ కట్టాలి, వ్యక్తుల్ని తీసుకోవాలి, రిమాండ్ వేయాలి. లేదా న్యాయస్థానం ఈ రోజు రిమాండ్ వేశారంటే పోలీసు వారు తీసుకున్న ఇనీషియల్ డెసిషన్ కి న్యాయస్థానం కూడా ఆమోదం తెలిపినట్టే కదా. రైట్ సార్, థ్యాంక్ యూ ఉమేష్ గారు. మాణిక్యరావు గారు థ్యాంక్ యూ అండి. శ్రీనివాసరావు గారు థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ చర్చ.